ఏపీలో 15 నెలల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో కూటమి సర్కార్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఇవాళ ఈ బహిరంగ సభను అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. తొలిసారి రాష్ట్రంలోని 3 ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నాయి. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట నిర్వహిస్తున్న ఈ భారీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడిగా రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు సభకు హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3.5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లా ఈ సభకు వేదికైంది. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలు నిర్వహించే తొలి రాజకీయ సభ కావడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించడంపై ఈ సభలో ప్రధానంగా 3 పార్టీల నేతలు ప్రస్తావించనున్నారు. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ 6 పథకాలపై ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరింది. అలాగే రాష్ట్రంలో అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్పోర్టు ప్రాజెక్టులు సహా వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు పట్టాలెక్కి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనున్న అంశాలను ఈ వేదిక ద్వారా కూటమి పార్టీల అగ్రనాయకత్వం ప్రజలకు వివరించనుంది. రైట్, కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీలో విజయాలను, ఇటు సాధించినటువంటి లక్ష్యాలను, సాధించబోయే లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తోంది కూటమి సర్కార్. దానికి భారీ బహిరంగ సభకు సిద్ధం చేసింది. ఇవాళ ఈ బహిరంగ సభను అనంతపురం జిల్లాలో నిర్వహించబోతూ ఉన్నారు. తొలిసారి రాష్ట్రంలోని 3 ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కలిసి ఈ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. సో ఏం జరగబోతోంది, ఇంకా ఏవైనా సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయా, మరింత చొరువుగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి. అలాగే సూపర్ 6 అలాగే సూపర్ హిట్ పేరిట నిర్వహిస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తొలిసారి టీడీపీ అలాగే జనసేన, బీజేపీలు 3 పార్టీలు కూటమి కలిసి ఇవాళ ఉమ్మడిగా రాజకీయంగా సభను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. రెడ్డి, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. మనకి శివ, ప్రజెంట్ అనంతపురం జిల్లా రాజకీయంగా ఇవాళ సభ అంతా కూడా అలంకరించబడినట్లుగా కనిపిస్తోంది. సో ఎంతవరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ప్రజలు అక్కడ ఎలా ఉంది స్పందన? సమయం మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరమైన నేపథ్యంలో, సంవత్సరన్నర నేపథ్యంలో ఈ రోజు అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ సక్సెస్ పేరుతో కూడా కూటమి ప్రభుత్వం భారీ సభకి శ్రీకారం చుట్టింది. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో 6 హామీలు ఇచ్చిందో హామీలన్నింటినీ కూడా అమలు చేసింది. ఒక్క హామీ మాత్రమే అమలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగుల డిఎస్సీ కానీ, తల్లికి వందనం కానీ, రైతుకు భరోసా కానీ, మహిళలకు ఉచిత బస్సు, డిఎస్సీకి సంబంధించి అన్నదాత క్యాంటీన్ ఇవన్నీ కలిపి కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది, ప్రజలకు అందజేసింది. నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా ఈ రోజు ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలో ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు అంటే కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సభకు సంబంధించి కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రజలు సభకు హాజరవుతారని చెప్పి కూడా ప్రభుత్వం, పోలీసులు అంచనా వేస్తున్నారు. వీళ్ళందరి కోసం కూడా దాదాపుగా 4,500 మంది పోలీసుల్ని భద్రతా చర్యలకు సంబంధించి వినియోగిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కడప, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు సంబంధించితో పాటుగా రాష్ట్రాల్లో నలుమూలల నుంచి కూడా ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కూడా తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకి సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అనంతపురం చేరుకుంటారు. సరిగ్గా 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో సభ ప్రారంభమవుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేత మాధవ్, లోకేష్ తో పాటు పలువురు కీలకమైన నేతలు ప్రసంగించబోతున్నారు. తిరిగి చంద్రబాబు సాయంత్రం 6 గంటలకి అమరావతి చేరుకుంటారు. మొత్తం మీద సూపర్ హిట్ సూపర్ సక్సెస్ సభకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున అంచనాలని ఆశనాలు పెట్టుకుంది. దాదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల ప్రజలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా భోజనం, టిఫన్, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పూర్తి స్థాయిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సౌమ్య.
సో శివ, మొత్తానికి కూటమి సర్కార్కి సంబంధించి ముగ్గురు నేతలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం నుంచి వివిధ పార్టీల నుంచి ఇంకా ఎవరెవరు అగ్రనేతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సభకి? అంటే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేబినెట్ మొత్తం కూడా ఈ సభలో హాజరవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ రాబోతున్నారు. పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఈ సభలో పాల్గొంటారు. అయితే సభకు సంబంధించి రాష్ట్ర స్థాయిలోనే సభ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సూపర్ హిట్ ఏదైతే సూపర్ 6, సూపర్ హిట్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేశాము. సో రానున్న రోజుల్లో ప్రజలకి మరింత పరిపాలన చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కానీ జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ వృద్ధార్థుల, వికలాంగుల పెన్షన్ ని 3,000 నుంచి 4,000, అలాగే వికలాంగులకు సంబంధించి 6,000 నుంచి 15,000 రూపాయలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ హామీ కూడా అమలు చేయకుండా లేదు. రాష్ట్ర బడ్జెట్ లోట్లో ఉన్న వడ్డీలకే వచ్చే ఆదాయం సరిపోతున్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వెనకడుగు వేయటం లేదని చెప్పి ఈ వేదిక మీదుగా చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న తప్పుడు ఫేక్ ప్రచారాలకు సంబంధించి కూడా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు సంబంధించి ప్రత్యేక చట్టం వేసేందుకు కూడా ప్రభుత్వం త్వరలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశంలో బిల్లు పెట్టబోతుంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కన్నీవిరి ఎన్నికల రీతిలో సూపర్ హిట్, సూపర్ సక్సెస్ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.